యామిని గారు యాజ్ ఈ సెడ్ కేతిరెడ్డి గారు చెప్తున్నట్టుగా విశ్వనాథ సినిమాలు చూసి మనుషుల్లో సత్ప్రవర్తన వచ్చేసేయడం కష్టం, కానీ రామ్ గోపాల్ వర్మ సినిమా చూసి మనుషులు అగ్రెసివ్గా బిహేవ్ చేయడం ఈజ్ క్వైట్ ఈజీ. అంటే చెడు మంచి కంటే బాగా ఫాస్ట్గా ఆకర్షిస్తుంది ఆబ్వియస్గా. సోషల్ మీడియా ఒక ఆల్రెడీ ఉన్న లీడర్నో లేదంటే కొత్త వాళ్ళను లీడర్ లాగా మరింత పాపులర్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు చెప్పేది ప్రజలకు తీసుకుని వెళ్ళొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రౌండ్, మీరు నిజంగా ఎలక్షన్ టైంకి అట్లా వెళ్ళాలనుకుని, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను విజయవాడ సెంట్రల్ నుంచి ఉంటాను, అంటే చిన్న ప్రజలకు అర్థం అవ్వడం కోసమని నన్ను ప్రపంచం అంతా ఇప్పుడు నేను చేసేది వైరల్ అయినా కూడా ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు చాలా పొలిటికల్ పార్టీలు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను పెడతారు, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడ నుంచో చూస్తారు, పాపులర్ అవుతారు. కానీ ఓట్లు వేయాలని అనుకున్నప్పుడు నా నియోజకవర్గంలో ఉన్న ఎంతమందికి చేరుతోంది? అసలు నాకు ఇప్పటివరకు లైకులు కొట్టిన వాళ్ళు, షేర్లు కొట్టిన వాళ్ళు, వైరల్ చేసిన వాళ్ళు వచ్చి నాకు ఓట్లు వేయరు కదా అంతమంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు. సో దేర్ ఆర్ టూ థింగ్స్, లైక్ దీన్ని పాపులరైజ్ చేసుకోవడానికి, పాలసీలను తీసుకొని వెళ్ళడానికి, ఇష్యూస్ అడ్రస్ చేయడానికి. ఇప్పుడు నేనే ఉన్నానండి ఎగ్జాంపుల్, ఒక కొండ ఎక్కుతుంటే నాకు ఒక రోజులో 3 కోట్ల వ్యూస్ వచ్చాయి 2020లో చెప్తున్నాను. ఈ రోజుకి నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళి పెడితే వస్తాయి, లేదంటే నేను ఒక బ్రిడ్జ్ నేషనల్ హైవే తీస్తే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తే ఆటోమేటిక్గా. ఐ నెవర్ బూస్ట్ ఎనీ ఆఫ్ మై పోస్ట్ ఏదైనా సరే. అట్ ద సేమ్ టైం నేను అదే కనుక ఏదైనా ఇంకొకటి మోదీ గారిని పెట్టి, లేకపోతే ఇంకోటి ఏదైనా కొంచెం పొలిటికల్ పెట్టాను అనుకోండి, కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ వైరల్ కంటెంట్, మీరు అన్నట్టు వైరల్ కంటెంట్ వెనకాల ఉన్నటువంటి మెకానిజం ఏదైతే ఉందో వన్ షుడ్ అండర్స్టాండ్. ఇందులో నిజం ఉంటే మంచిదే, అందరూ ఇప్పుడు వంటలు నచ్చే వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటారు, ఏమైనా చేసుకో, కానీ నెగిటివ్ ఉన్నదాన్ని వడ్డిస్తూ ఉంటే మటుకు ఖచ్చితంగా అది సమాజం పైన, ప్రతి ఒక్కరి పైన నెగిటివ్ అనేది చూపిస్తుంది. దానికి సంబంధించి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఈ వైరల్ ప్రచారం ఎలా జరుగుతుంది, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది.